హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ కుక్ విత్ మోనికా. ఈరోజు నేను మిల్లెట్స్తో పాయసం చేస్తున్నాను. ఎప్పుడు చేసే పాయసంలా కాకుండా ఇలా డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. ఒక 1 స్పూన్ గీ వేసుకొని ఇందులో బాదాము, డ్రై కోకోనట్ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చు. నేను ఇవి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాష్యూస్ యాడ్ చేసుకుందాము 10. వీటిని కూడా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. మిల్లెట్స్ని నేను ఒక 1 కప్ తీసుకున్నాను. ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. 1 స్పూన్ గీ వేసుకొని మిల్లెట్స్ని ఫ్రై చేయాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు అంటుకుంటుంది అనమాట. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేస్తే పచ్చివాసన ఉంటే పోతుంది. ఫ్రై అయిన తర్వాత ఇందులో వేయడానికి హాట్ వాటర్ యూజ్ చేస్తాము. నార్మల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ కాకపోతే కుకింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది అనమాట. మిక్స్ చేసేసి హాట్ వాటర్ 1 కప్కి నేను 3 కప్స్ యూజ్ చేస్తున్నాను. మిక్స్ చేసి మూత పెట్టుకుంటే ఒక 10 మినిట్స్కి ఇది కుక్ అవుతుంది సాఫ్ట్గా. ఇది కుక్ అయిపోయింది. నేను ఇందులోకి 1.5 కప్ బెల్లం వాడుతున్నాను. 1 కప్ మిల్లెట్స్కి 1.5 కప్పు సరిపోతుంది స్వీట్. మీరు ఎక్కువ కావాలంటే మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసి మనం మూత పెట్టుకుందాం అన్నమాట. మంచిగా మెల్ట్ అయిపోతుంది జాగరీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక 5 మినిట్స్లో ఇది మెల్ట్ అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనము. ఇది మెల్ట్ అయిపోయిందండి. ఒకసారి తిప్పుకుందాము, లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. ఇది కొంచెం పల్చగా ఉంది, లిక్విడ్గా ఉంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే ఇది కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ. ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, బట్ కోకోనట్ మిల్క్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా, గీ అంతా పైకి వచ్చేసింది. ఇది అయిపోయింది. నేను ఒక 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ వాడుతున్నాను. ఫస్ట్ మిల్క్ ఉంటుంది కదా కోకోనట్ది, ఆ పాలు వేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఎక్కువసేపు కుక్ చేయొద్దు అనమాట. జస్ట్ మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. నేను కొన్ని వేస్తున్నా, కొన్ని గార్నిష్ చేయడానికి ఉంచుకున్నాను. మళ్ళీ ఇందులోకి ఒక 3-4 ఇలాచీని పొడి చేసుకున్నాను, వాటిని వేసుకుంటున్నాను అనమాట. అంతే, ఇది రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నాము. లాస్ట్లో నేను పైనుంచి కొంచెం గీ వేసుకున్నాను. గీతో ఇలా తింటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.